చాలామంది ఉన్నారు అని అనటానికి ఈ సినిమా మీ అందరి ముందుకి రాబోతూ ఉంది. అదైతే నిజం. చాలా బాగా చేసింది తను, చాలా బాగా చేసింది. తన ఫేస్లోనే ఏదో ఒక తెలియని మ్యాజిక్ ఉంటుంది. క్యారెక్టర్లో అంత బాగా ఇన్వాల్వ్ అయిపోయి చేశారు. అలాగే నేను అనుకున్నాను నవదీప్ విషయంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద విలన్ అవుతాడు అనుకున్నాను నేను. అంత పొటెన్షియల్ ఉన్నటువంటి ఆర్టిస్ట్ నవదీప్. నిజమండి ఇది. తన ఐస్ దాన్ని ఇంకా ఎవరు వాడుకోలేదని నాకు ఇప్పటికి కూడా ఫీలింగ్ ఉంది. చాలా గ్రేట్ యాక్టర్ తను, గ్రేట్ యాక్టర్. నేను ముఖస్తుతికి చెప్పట్లేదు. ఆ పొటెన్షియల్ని వాడతలే. మావాడు కూడా కామెడీగా తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు లైఫ్లో. ఏం చేస్తాం, ఎంతకాలం వెయిట్ చేస్తాం, ఇంకా వస్తాను వెయిట్ చేయాలి, తప్పదు. కానీ ఖచ్చితంగా అవుతాడు. చూడండి మీరు నా మాట, ఇది ఊరికే పోదు ఈ మాట, ఇదైతే నిజం. అంటే నేను ముఖస్తుతిగా చెప్పట్లేదు, చాలా గొప్ప ఆర్టిస్ట్ అండి తను, చాలా. అలాగే మనోడు నందు కానివ్వండి, తమ్ముడు కానివ్వండి, అందరూ చాలా 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 బాగా చేశారండి. ప్రతి ఒక్కళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి చేశారు. ఇన్వాల్వ్ అంటే అది వచ్చినప్పుడు పులికి గనక ఆకలి మీద ఉన్నప్పుడు ఒక జింక దొరికిందా, దాన్ని ఎలా అయితే చిత్రవదలు చేసి తినేస్తుందో అలాంటి పాత్రలు ఇక ఈ సినిమాలో ప్రతి ఒక్కళ్ళకి దొరికినాయి. సో అందరూ చెప్పే మాట సినిమా చాలా బాగుంటుంది, మీరు అందరూ చూడండి అని. ఖచ్చితంగా ఈ ఇయర్లో గుర్తుంచుకునే ఒక సినిమా మాత్రం అవుతుంది ఈ సినిమా. అలాగే ఈ సినిమాకి ఎడిటర్గా ఒక అమ్మాయిని ఇంట్రడక్షన్ అమ్మ ఇంతకుముందు చేశారు మీరు, నాకు తెలియదు సార్, ఏమనుకోవద్దు. అలాగే ఫోటోగ్రఫీ కానివ్వండి, ఫోటోగ్రఫీ చాలా బాగుంటుందండి ఈ సినిమా, చాలా బాగుంటుంది. నాకున్న నాలెడ్జ్లో చాలా మంచి ఫోటోగ్రాఫర్ తన పేరేంటి వెంకట్ గారు. అలాగే మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అసలు ఆ దండోరా అనేది అయితే బీజిఎం అయితే అద్దరిపోయిందండి. ఫస్ట్ నేను అదే విన్నాను. నాకు టీజర్ కన్నా అది చాలా బాగా నచ్చిందని చెప్పాను. వాస్తవంగా నేను అన్నది అది చాలా బాగా నచ్చిందని. అందరూ బాగా పనిచేశారండి ఈ సినిమాకి. మీ అందరి సహకారంతో ఈ సినిమా డిసెంబర్ కదా, ఏంటో ఆకలి అవుతుంది, డిసెంబర్ 25th రిలీజ్ అవుతుందండి. ప్లీజ్ మీ అందరికీ నచ్చుతుంది ఈ సినిమా. థియేటర్స్కి రండి. ఆడెవడో ఒకడు ఉన్నాడు, వాడు వెళ్ళిపోయాడు, వాడికి ఏదో ప్రెస్ మీట్ పెట్టారంట అక్కడ. వాడేంటండి బాబు అంటే వాడికి ఏదో బాధ, ఏదో కసి, వాడికి పోనీ కసి మొత్తాన్ని పట్టేశారు అబ్బాయిని. కానీ మంచి పనికి వాడుకోవాలని కోరుకుంటున్నా. అబ్బాయి అంత మంచి హ్యాకర్ అని విన్నాను. ఆడు దేశానికి ఉపయోగపడే మనిషిగా తయారైతే బాగుంటుంది. కనీసం ఇక్కడి నుంచి మారైనా సరే. టాలెంట్ ఎవరి సొత్తు కాదండి, అతను ప్రూవ్ చేశాడు. చేసింది చాలా దుర్మార్గమైన పని అయినా సరే అతని టాలెంట్ గురించి వింటుంటే వాడు నిజంగా ఒక దేశానికి పనికొస్తాడు కదా ఈ మనిషి, ఎక్కడన్నా సెక్యూరిటీ సిస్టంలో వాడు యూజ్ చేసుకోవచ్చు కదా ఇతన్ని అని అనిపించింది నాకు. కానీ తెలిసి తెలియని వయసు, ఖచ్చితంగా ఏదో డబ్బు లేని తనం ఇవన్నీ వెంటబడి అతని మైండ్లో ఇలాంటి ఒక ఆలోచన వచ్చి చాలామందికి ఇబ్బంది పెట్టాడు. తనకు తెలియదు, చాలామందికి ఉపయోగపడుతున్నా అనుకున్నాడు. కానీ బట్ మనకంటూ ఒక రాజ్యాంగం, దానికి లోబడి అందరం బతకాలి కాబట్టి దాన్ని వదిలేశాడు. కానీ ఇక నుంచైనా అతను మారాలని కోరుకుంటున్నాను. సినిమా థియేటర్లో ఉన్న ఎక్స్పీరియన్స్ దేంట్లోనూ ఉండదండి. మనం మొబైల్లో చూసినా డబ్బులు కట్టాలంటే ఎంత అండి. వాడు మనం కొనుక్కునే ఇదే థియేటర్లో కొనుక్కునే చిప్స్ ప్యాకెట్ 100 రూపాయలు పెడతాడు వాడు. దాంట్లో 15-20 ఉంటాయి అన్నీ కలిపి చిప్స్. సో సినిమా ప్రపంచంలో అన్నిటికన్నా చీప్ అండి. అంటే కొంతమంది మాట్లాడాలని మాట్లాడుతూ ఉంటారు కానీ ప్రపంచంలో అన్నిటికన్నా చీప్ వస్తువు ఏదైనా ఉందంటే 3 గంటల సేపు దాన్ని, ఒకవేళ ఆ సినిమా బాగుంటే జీవితాంతం గుర్తుంచుకునే ఒక ఎంటర్టైన్మెంట్ అండి. అది లైఫ్ లాంగ్ గుర్తుంటుంది ఆ సినిమా. ఒక మిస్సమ్మ సినిమా ఉంది ఎన్టీ రామారావు గారు, అది ఎప్పటికీ గుర్తుంది. పాతాళ భైరవి ఎప్పటికీ గుర్తుంటుంది. చచ్చిపోయేటప్పుడు కూడా పిల్లలకి, మనవాళ్ళకి వాళ్ళకి చెప్తాం మనం, అరే భలే సినిమా, లాంటి సినిమా ఉంది, బాహుబలి. సినిమా అనేది పెట్టేది 200 రూపాయలు కావచ్చు కానీ అది జీవితంలో మార్పులు తీసుకొస్తుంది, జీవితాంతం గుర్తుంచుకునేలా చేస్తుంది. ప్లీజ్ థియేటర్కి రండి, థియేటర్లో చూడండి. బాగుంటేనే చూడండి, బాగాలేకపోతే ఎవడు మనం చెప్పిన చూడరు పెట్టరు. థియేటర్ ఎక్స్పీరియన్స్ దేంట్లోనూ రాదండి. ప్లీజ్ దయచేసి ఇంకా పైరసీ చూడొద్దు. దాంట్లో ఏముంటుంది, తిట్టుకుంటా చూసుకోవడం తప్పితే వినపడదు. మళ్ళీ వాడిని పెట్టినోడిని తిడతా, ఈ ఎదవ మరి పెట్టినాడు కనీసం సౌండ్తో పెట్టలేదని వాడిని తిడతాం, రకరకాల ప్రాబ్లమ్స్ అన్నీ. సో ప్లీజ్ అండి, పైరసీని ఎంకరేజ్ చేయొద్దు. ఇది సినిమాకి చాలామంది పని చేస్తారు కాబట్టి వాళ్ళ జీవితాలు, అందరి జీవితాలు ఉంటాయి. ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క పనిలో పడి బతుకుతూ ఉంటాం. ఎవరి బతుకు కూడా పాడవకూడదు. సో అని నేను ఒక దండోరా వేస్తున్నాను. ప్లీజ్ దయచేసి ఇలాంటివి ఏమీ ఎంకరేజ్ చేయకండి. ప్లీజ్
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. ఇంతసేపు మిమ్మల్ని అందరినీ వెయిట్ చేయించినందుకు మీ అందరికీ సారీ అండి, జర్నలిస్టులు అందరికీ కూడా సారీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శివాజీ గారు, థ్యాంక్ యూ సో మచ్. వీ హ్యావ్ ఎ Q&A